నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ ఒక మంచి పప్పు చూపించబోతున్నానండి. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కొంతమందికి వెజిటేరియన్స్కి బాగా అలవాటు ఉంటుంది. దాల్ తడకా కానీ లేకపోతే ఈ రకమైన డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ స్మోక్ దాల్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి స్మోక్ దాల్. దీన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో నేను ఇక్కడ దేంట్లో అయితే కర్రీ చేయాలి అనుకుంటున్నానో దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం అంత ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం టొమాటోస్ అండ్ రెడ్ చిల్లీస్ అనేవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట ఎట్ ఏ టైం. సో అంటే పప్పులోకి వేసుకునే పచ్చిమిరపకాయలు నూనెలో వేగక్కర్లేదు అనమాట. అందుకే నేను ఆనియన్స్తో టొమాటోస్తో వేసాను. దాని టొమాటోస్తో వేసినప్పుడు ఏమవుతుందంటే లైట్గా కుక్ అవుతుంది తప్ప మనకి ఫ్రై అవ్వదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉడకపెట్టుకున్న పప్పు ఆల్రెడీ రెడీగా నేను పక్కన ఉంచుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పప్పుని మనం ఎక్కువ మెదపక్కర్లేదండి. నార్మల్ మనం టమాటా పప్పు వాటికైతే బాగా మెదుపుకుంటాం కదా, అలా అక్కర్లేదనమాట. సో ఈ పప్పు పక్కన పెట్టుకుంటే కొంచెం అంతా దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి ఆ 4 మనకి ఇందులో వేసుకోవాల్సిన పౌడర్ అనమాట. సో దాన్ని ముందు మనం పొడిలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇందులో పప్పు అన్నది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఏదైతే టమాటో సాఫ్ట్ అయిపోయినాయి అనుకున్నానో అప్పుడు నేను పప్పు అన్నది యాడ్ చేసేసాను. దీంతో పాటే కొంచెం అంత కారం, కొంచెం అంత ఉప్పు వేస్తున్నాను. నేను పప్పు ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం అంత వేసుకున్నాను. సో నేను చాలా కొద్దిగా ఇప్పుడు పప్పులోకి ఉప్పు కూడా వేసుకుంటున్నాను అన్నమాట. లైక్ మనం టమాటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏదైతే చెక్క, లవంగా, యాలక దంచుకున్నామో అవి ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ అంటే ఇదంతా నేను తీసుకున్న కొంచెం క్వాంటిటీ. నేను ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ఇష్టపడతానండి. ఒక్కసారికి 2 సార్లకు మాత్రమే నేను ఏ మసాలా పౌడర్ అయినా చేస్తాను. ఫర్ దట్ ఫ్లేవర్, ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ నాకు కావాలి కాబట్టి నేను అప్పటికప్పుడు మాత్రమే కొంచెంగా దంచుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ దీనికి కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకొని దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అంటే ఈ పప్పుకి మామూలుగా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ రావాలన్నమాట. తర్వాత కొంచెం అంత చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను. చాలా కొంచెం అనమాట. చిన్న లెమన్ అంత చింతపండు నానపెట్టి ఆ వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది మరీ పల్చగా ఉండకూడదు అండ్ బాగా టైట్గా ఉండకూడదు, మీడియం టెక్స్చర్లో ఉండాలన్నమాట, ఒక గ్రేవీ లాగా. సో ఇది మనకి మనం ఏదైతే చింతపండు వేసామో ఆ వాసన, పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా దాన్ని మనం ఉడకనివ్వాలి. అండ్ మీన్ వైల్ నేను బొగ్గు అన్నది కాల్చుకుంటున్నాను ఇక్కడ. అంటే మనకు ఆ స్మోక్ దాల్కి ఆ ఫ్లేవర్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో బొగ్గు అనేది కాల్చుకుంటున్నాను. అండ్ నాకు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. అండ్ మనం ఇందులో వేసాం కదా ఇందాక మసాలా, అది కొంచెం అంత ఉంచుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. లైక్ మనం బొగ్గు వేసి బొగ్గు పైన అవి వేసేలోపు ఆ బొగ్గు చల్లారిపోతుంది అనే ఉద్దేశంతో నేను ముందు కింద వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ వేడి బొగ్గు తీసుకొచ్చి దీని మీద మనం పెట్టామంటే మంచిగా మనకు ఆ స్మోక్ అనేది వస్తుంది. వెంటనే మూత పెట్టేసుకోవాలి. అండ్ నా దీన్ని ఇలా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి నేను ఒక 10 minutes పక్కన పెట్టేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో స్మోక్ దాల్ చేసేసుకోవచ్చు. దీనికి మనం బయట రెస్టారెంట్స్కి వెళ్తే 250 to 300 అనేది మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి ఇప్పుడు మనం సీజనింగ్ తాలింపు వేసుకుంటున్నాము. కొంచెం అంత నూనె వేడయ్యాక రెగ్యులర్ తాలింపే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలాగే అన్నీ వేసుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు ఇవన్నీ రెగ్యులర్ తాలింపే. బట్ కొంతమందికి ఇంగువ వేసుకునే అలవాటు ఉంటుంది, ఉండదు. మేము నార్మల్ పప్పులో అయితే ఇంగువ వేసుకోము. కానీ ఈ పప్పుకి ఒక స్పెషల్ టేస్ట్ ఇవ్వడానికి ఇంగువ అన్నది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం అంతా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. సో ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు, కంపల్సరీ వేసుకోండి. అండ్ పప్పులో గరం మసాలా కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ మనం ఇంట్లో వాడుకునే గరం మసాలా చెక్క, లవంగా, యాలకే వాడతాం కాబట్టి అది కూడా కంపల్సరీ వేసుకోండి. మసాలా అండ్ ఈ ఇంగువ తాలింపే ఈ పప్పుకి ఒక మంచి టేస్ట్ని అయితే తీసుకొస్తాయి అనమాట. ఇంతేనండి. ఈ పప్పు చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీస్ మనం ఏదైతే మసాలాస్ అవి యాడ్ చేసామో అండ్ దీన్ని పప్పులా కాకుండా ఇంకొంచెం థిక్గా కూడా తయారు చేసాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల మనకి ఇది చపాతీస్లోకి, అంటే కొంతమంది పప్పుని చపాతీస్లోకి ఇష్టపడరు, కానీ ఈ పప్పు చపాతీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఆల్ ఇన్ వన్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ స్మోక్ దాల్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి నాన్ వెజ్ కాకుండా ఇలాంటి వెజ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారో
వాళ్ళ ఇంట్లోనే సింపుల్గా ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్మోక్ దాల్. సో ఇదండి ఈరోజు రెసిపీ. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కానా. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్స్ కానా.